జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రియాశీలకంగా పనిచేసేవారు ఆర్ఎంపీ పీఎంపీలని అన్నారు. కరోనా సమయంలో అత్యధిక సేవలు అందించిన వారు ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సేవకులని అన్నారు. ఆర్ఎంపీ పీఎంపీలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలు శాసనసభలో, శాసన మండలిలో ఈ అంశాన్ని పలుసార్లు తాను ప్రసంగించారని అన్నారు. గత ప్రభుత్వం చరణ లేదని ఆయన అన్నారు. వాస్తవంగా ప్రాథమికంగా విద్య, వైద్యం రెండు కూడా ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఇటు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఆశించిన మేరకు సదుపాయాలు కల్పించలేకపోతున్న పరిస్థితులలో ఇప్పటికీ కూడా అటు విద్య కానీ ఇటు వైద్యం కానీ ప్రైవేట్ రంగం పైన ఎక్కువగా ప్రజానికం ఆధారపడుతున్నారని చెప్పక తప్పదు. సరే, విద్య కార్పొరేట్ స్థాయిలో మరి ఏ విధంగా విస్తరింపబడుతుంది మనం గమనిస్తుంది. దానితో వైద్యం కూడా ఏదైతున్నదో అంటే వాస్తవంగా ప్రభుత్వ పరంగా నూతన జిల్లాల ఏర్పాటుతోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆనాడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతున్నదో జిల్లాకు ఒక వైద్య కళాశాల, జిల్లాకు ఒక వైద్య కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి విస్తరణ చేయబడినప్పటికీ అంటే సూపర్ స్పెషాలిటీ రంగంలో ఏదైతుందో మన వైద్య సదుపాయాలు ఇంకా పొందలేకపోతున్నాం. ఈ సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి ఒక వైద్య రుగ్మతల నిమిత్తం ఏదైతున్నదో వీళ్ళు ప్రైవేట్ రంగం పైన ఆధారపడే పరిస్థితి. ఇవన్నింటికి తోడు ఏదైతుందో గ్రామీణ ప్రాంతం వీళ్ళ ప్రాథమికంగా ఏదైతుందో గ్రామీణ ప్రాంతం ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏదైతుందో విస్తరింపజేయబడ్డాయి. ప్రతి మండలానికి ఒక ప్రాథమిక వైద్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్, దానికి అనుబంధంగా ప్రైమరీ సబ్ సెంటర్స్ అనే వ్యవస్థ ఉన్నది. ప్రతి సబ్ సెంటర్లో విధిగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్, అనుబంధంగా నర్సింగ్ స్టాఫ్, మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఉంచబడాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో మరి పల్లె ప్రాంతాల్లో మన వైద్య సేవలకు సౌకర్యాలు మెరుగైతాయని చెప్పడం తప్పదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ కూడా గమనిస్తే నాకైతే 4 దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం ఉన్నది. ఈ 4 దశాబ్దాల ప్రజా జీవితంలో అనుబంధంలో నేను గమనిస్తున్నది గ్రామీణ ప్రాంతంలో సేవలు అందిస్తున్నది వీళ్ళ ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు అని చెప్పక తప్పదంటుంది. దీంతో కొంత ఈ పోలీసు దాడులు చేస్తున్నట్టు కనబడుతున్నది. వాళ్ళు ఏమో ఐవీ ఫ్లూయిడ్స్ పెడితేనే ఐవీ ఫ్లూయిడ్స్ ఏదైతుందో కొంత బలవర్ధకంగా దాన్ని ఆహారం ఇచ్చినట్టు ఉంటుంది. మరి ఇటువంటి ప్రాథమిక వైద్య సేవలు ఇచ్చే వాళ్ళని కూడా మనం తప్పుగా భావించడము అసలు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. డయేరియా, కక్కుడు బయలు పెట్టినప్పుడు ఏదైతుందో ఇంకో గిగి చర్యలు చేపట్టాలి. ఎండవేడిని తగిలినట్టు ఏదైతుందో ఇంకో ఈ చర్యలు చేపట్టాలని ప్రాథమిక సూచనలు మనమే చేస్తాం, ప్రభుత్వం సూచన చేస్తాం. ఈ ఆర్ఎంపీ పీఎంపీ చేసేటువంటి సేవలు అవే సేవలు. వారికి మనం వాస్తవం చెప్పాలంటే నెలకు ఒక 5,000 రూపాయల వరకు ప్రత్యేకంగా స్టైఫండ్ ఇవ్వాలి, ఒక పోషకం ఇవ్వాలని చెప్పంటున్నాడు. ఈ గుర్తింపు సర్టిఫికెట్లతో పాటుగా ఆర్ఎంపీ పీఎంపీ సేవలు అందిస్తున్న వారికి ఏదైతుందో ప్రతి నెల ఒక 5,000 రూపాయలు ఏదైతుందో వారికి ఆర్థికంగా సదుపాయం కల్పింప చేయబడ్డట్టయితే వారి బాధ్యత పెరిగి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఇలా గ్రామ స్థాయిలో ఇవాళ సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ యొక్క సేవకులను గతంలో ఏదైతే శిక్షణ చేపట్టడం జరిగిందో కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని తిరిగి ప్రారంభింపజేసి ఒక 6 మాసాల శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఏదైతే ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ నెలకు ఒక 5,000 రూపాయలతో పారితోషికం ఈ విధంగా చర్యలు చేపడితే వీ కెన్ యూజ్ దియర్ సర్వీసెస్
ఇన్ ఫుల్ బ్రాంచ్. ఇలా రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది ఉన్నారు. ఇవాళ మన జిల్లాలో 20,000 మంది ఉంటారు. జగిత్యాల జిల్లాలోనే 2,000 పైచీలకు ఉంటుంది, నాట్ 20, 2,000 పైచీలకు ఉంటారు అంటున్నాయి జగిత్యాల జిల్లా. రాష్ట్రంలో చూస్తే నేనే దాని 1,00,000 వరకు ఉంటారని చెప్పండి. సరే, 1,50,000 ఎంత అనేది సమస్య కాదు. ఇంతగా ఏదైతుందో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించినట్టు మనం భావించాలి. మన నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు మనం కల్పించలేదు. ఇది ఒక విధంగా స్వయం ఉపాధి కిందికి వస్తుంది. ప్రభుత్వం స్వయం ఉపాధి ప్రోత్సహింప చేయడానికి మనం శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు నాక్ శిక్షణ కేంద్రం ఉన్నదే, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. అందులో ఏదైతుందో MLT ల్యాబ్ టెక్నీషియన్, ఈ ప్రాథమిక వైద్య సేవకులకు కూడా ఆ కోర్సు అందులో శిక్షణ ఇవ్వాలి. ఇప్పుడు జగిత్యాల ఏదైతుందో ఈ ప్రాంతీయ నాక్ శిక్షణ కేంద్రం ఇక్కడ జగిత్యాల డెవలప్ చేస్తుంది. అందులో ఈ కోర్సు ఇంట్రడ్యూస్ చేయాలి. మీకు ఒక 6 మాసాలు శిక్షణ ఇచ్చి శిక్షణ పొందే వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ప్రాక్టీస్ చేయడానికి, దానికి తోడు ఒక 5,000 రూపాయలు పారితోషికం ఇస్తే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా గుర్తించినటువంటి ఒక బాధ్యత నిర్వర్తించడం వల్ల మొత్తం చెప్పండి. వాళ్ళు ఈనాడు మన జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ RMP PMP వైద్య సేవకులందరూ వారి యొక్క అసోసియేషన్ ఎంపిక నిర్వహణ చేసుకొని సోదరుడు శంకరన్న గారిని ఏదైతుందో అధ్యక్షుడు ఎంచుకోవడం, వారితో పాటు వారి ఇతర మరి ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ అందరూ నా అభినందిస్తున్నా. నేను భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక మీ RMP PMP గుర్తింపుకు సంబంధించి, శిక్షణకు సంబంధించి ప్రభుత్వ పరంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నేను నాతో బాధ్యతగా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అట్లాగే సంబంధిత వైద్యాల శాఖ మంత్రి దృష్టికి వెళ్ళి మీ సేవలను వినియోగించుకోబడే విధంగా నాతో ప్రయత్నం చేస్తాను.